నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ముప్పు. కోవిడ్-19 డెడ్లీ ఎంట్రీ. దేశంలో కోవిడ్-19 కేసెస్ మళ్ళీ సైలెంట్గా పెరుగుతూ ఉండడం అత్యంత షాకింగ్ అండ్ అలార్మింగ్ విషయం. గతంలో మనం అనుభవించిన నరకాన్ని మర్చిపోయి అంతా నార్మల్ లైఫ్లో బిజీ అయిపోతున్న టైంలో మహమ్మారి మళ్ళీ డెడ్లీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న చేంజెస్ వల్ల వచ్చే సాధారణ జ్వరాలు, జలుబు లేదా నార్మలీ ఫ్లూగా భావించి చాలామంది కోవిడ్ సిమ్టమ్స్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఈ కేర్లెస్నెస్ మరియు ఇగ్నోరెన్స్ వల్లనే వైరస్ సమాజంలో అత్యంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఏ చిన్న అనుమానాస్పద లక్షణం కనిపించినా డాక్టర్స్ని సంప్రదించకుండా మెడికల్ షాపులకు వెళ్ళి సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ కాలయాపన చేయడం వల్ల పరిస్థితి చేజారిపోయే బిగ్ రిస్క్ ఉందని మెడికల్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో ప్రధానంగా నిరంతరాయంగా వచ్చే డ్రై కాఫ్, తీవ్రమైన ఫీవర్, ఊపిరి సలపనివ్వని సివియర్ బాడీ పెయిన్స్ మెయిన్ లక్షణాలుగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు విపరీతమైన అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది వీటిని కేవలం సీజనల్ ఫ్లూగా కొట్టిపారేస్తూ పబ్లిక్ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతూ వైరస్ కెరియర్స్గా మారుతున్నారు. ఈ తరహా ఉదాసీనత వల్ల వైరస్ శరీరంలో అంతర్గత లంగ్స్పై అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా తక్షణమే ఇమీడియట్ ఐసోలేషన్లో ఉంటూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం ఒక్కటే మనల్ని మనం కాపాడుకునే ఏకైక మార్గం. పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే కరోనా మళ్ళీ వేవ్ రూపంలో విజృంభించి సృష్టించే అనర్థాలు ఊహాతీతంగా ఉంటాయి. గతంలో మనం చూసిన ఆక్సిజన్ క్రైసిస్, ఆసుపత్రిలో బెడ్ల కోసం హాహాకారాలు, కన్నవారికి కడచూపుకు కూడా నోచుకొని దయనీయ పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయితే మన సమాజం తట్టుకోలేదు. మన హెల్త్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోవడమే కాకుండా మరోసారి ఆంక్షలు లేదా స్ట్రిక్ట్ లాక్డౌన్ విధిస్తే మధ్యతరగతి, పేద వర్గాల ఆర్థిక పరిస్థితి రోడ్డున పడుతుంది. ఇప్పటికే ఎంతో కష్టం మీద రికవర్ అవుతున్న దేశ ఎకనామీ తీవ్రంగా దెబ్బతింటుంది. అలాగే మళ్ళీ 4 గోడల మధ్య బందీ కావడం వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ అండ్ పానిక్ సిచ్యువేషన్స్ సమాజాన్ని మానసికంగా సర్వనాశనం చేస్తాయి. ఇప్పటికే కడపలో కరోనా కాలు పెట్టింది. 8 మందికి సోకింది. 2 తనతో పాటు తీసుకెళ్ళింది. ఇంకా ఎంతమందిపై చావు దెబ్బ కొడుతుందో తెలీదు. పైగా వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల ఇప్పటికే దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో దగ్గు, జలుబు, జ్వరాలు కేసులు ఎక్కువయ్యాయి. అందుకే తుమ్మినా, దగ్గినా ఎవరూ లైట్ తీసుకోకండి. వెంటనే చెకప్ చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు. ఏదైనా ఫీవర్, కాఫ్, సోర్ థ్రోట్ ఇటువంటి లక్షణాలు ఉన్న మోర్ దాన్ 5 days ఉన్న వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వచ్చి వాళ్ళు చెప్పినట్లయితే మనము డిస్ట్రిక్ట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాం సార్. దానికి వాళ్ళు అలర్ట్ చేస్తారు. అక్కడి నుంచి మన మెడికల్కి వెళ్ళి అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ ఇవన్నీ చేస్తాం సార్. న్యూమోనియా విత్ కిడ్నీ ఫెయిల్యూర్తో అడ్మిట్ అయింది సార్. ఈ మహమ్మారి వల్ల అత్యధిక ముప్పు పొంచి ఉన్నది వ్యూనరబుల్ గ్రూప్స్ అయిన వృద్ధులు, చిన్నపిల్లలు, క్రోనిక్ డిసీజెస్ ఉన్నవారిపైనే. ముఖ్యంగా ఆస్తమా, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. యువతలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి పెద్దగా లక్షణాలు కనిపించని అసిమ్టమేటిక్ కెరియర్స్గా మారి బయట తిరుగుతూ తెచ్చే వైరస్ను ఇంటిలోని పెద్దవారికి అంటించి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మీరు చేసే చిన్న కేర్లెస్ మిస్టేక్స్ మీ ఫ్యామిలీలోని మీ అమ్మా నాన్నల ప్రాణాలకే డెత్ వారెంట్గా మారే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముందస్తు జాగ్రత్తలే మన ఆఖరి ఆయుధం. విపత్తు రావడానికి ముందే మేల్కొంటే పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. కరోనాని అరికట్టడానికి లాక్డౌన్స్ లేదా ప్రభుత్వ ఆంక్షల కోసం వెయిట్ చేయకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు ముక్కు, నోరు పూర్తిగా కప్పేలా ప్రాపర్ మాస్క్ ధరించడం, గుంపులుగా ఉండే ప్రదేశాలలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఫ్రీక్వెంట్ శానిటైజేషన్స్ వంటి ప్రాథమిక జాగ్రత్తలతో మళ్ళీ మన డైలీ రొటీన్లో భాగం చేసుకోవాలి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో ప్రధానంగా నిరంతరాయంగా వచ్చే డ్రై కాఫ్, తీవ్రమైన ఫీవర్, ఊపిరి సలపనివ్వని సివియర్ బాడీ పెయిన్స్ మెయిన్ లక్షణాలుగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు విపరీతమైన అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది వీటిని కేవలం సీజనల్ ఫ్లూగా కొట్టిపారేస్తూ పబ్లిక్ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతూ వైరస్ కెరియర్స్గా మారుతున్నారు. ఈ తరహా ఉదాసీనత వల్ల వైరస్ శరీరంలో అంతర్గత లంగ్స్పై అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా తక్షణమే ఇమీడియట్ ఐసోలేషన్లో ఉంటూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం ఒక్కటే మనల్ని మనం కాపాడుకునే ఏకైక మార్గం.
పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే కరోనా మళ్ళీ వేవ్ రూపంలో విజృంభించి సృష్టించే అనర్థాలు ఊహాతీతంగా ఉంటాయి. గతంలో మనం చూసిన ఆక్సిజన్ క్రైసిస్, ఆసుపత్రిలో బెడ్ల కోసం హాహాకారాలు, కన్నవారికి కడచూపుకు కూడా నోచుకొని దయనీయ పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయితే మన సమాజం తట్టుకోలేదు. మన హెల్త్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోవడమే కాకుండా మరోసారి ఆంక్షలు లేదా స్ట్రిక్ట్ లాక్డౌన్ విధిస్తే మధ్యతరగతి పేద వర్గాల ఆర్థిక పరిస్థితి రోడ్డున పడుతుంది. ఇప్పటికే ఎంతో కష్టం మీద రికవర్ అవుతున్న దేశ ఎకనామీ తీవ్రంగా దెబ్బతింటుంది. అలాగే మళ్ళీ 4 గోడల మధ్య బందీ కావడం వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ అండ్ పానిక్ సిచ్యువేషన్స్ సమాజాన్ని మానసికంగా సర్వనాశనం చేస్తాయి. ఇప్పటికే కడపలో కరోనా కాలు పెట్టింది. 8 మందికి సోకింది. 2 తనతో పాటు తీసుకెళ్ళింది. ఇంకా ఎంతమందిపై చావు దెబ్బ కొడుతుందో తెలీదు. పైగా వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల ఇప్పటికే దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో దగ్గు, జలుబు, జ్వరాలు కేసులు ఎక్కువయ్యాయి. అందుకే తుమ్మినా దగ్గినా ఎవరూ లైట్ తీసుకోకండి, వెంటనే చెకప్ చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు. ఏదైనా ఫీవర్, కాపు, సోప్, త్రోట్ ఇటువంటి లక్షణాలు ఉన్న మోర్ దాన్ 5 days ఉన్న వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వచ్చి వాళ్ళు చెప్పినట్లయితే మనము డిస్ట్రిక్ట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాం సార్. దానికి వాళ్ళు అలర్ట్ చేస్తారు. అక్కడి నుంచి మన మెడికల్కి వెళ్ళి అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ ఇవన్నీ చేస్తాం సార్. న్యూమోనియా విత్ కిడ్నీ ఫెయిల్యూర్తో అడ్మిట్ అయింది సార్. ఈ మహమ్మారి వల్ల అత్యధిక ముప్పు పొంచి ఉన్నది వ్యూనరబుల్ గ్రూప్స్ అయిన వృద్ధులు, చిన్నపిల్లలు, క్రోనిక్ డిసీజెస్ ఉన్నవారిపైనే. ముఖ్యంగా ఆస్తమా, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. యువతలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి పెద్దగా లక్షణాలు కనిపించని అసిమ్టమేటిక్ కెరియర్స్గా మారి బయట తిరుగుతూ తెచ్చే వైరస్ను ఇంటిలోని పెద్దవారికి అంటించి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మీరు చేసే చిన్న కేర్లెస్ మిస్టేక్స్ మీ ఫ్యామిలీలోని మీ అమ్మా నాన్నల ప్రాణాలకే డెత్ వారెంట్గా మారే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముందస్తు జాగ్రత్తలే మన ఆఖరి ఆయుధం. విపత్తు రావడానికి ముందే మేల్కొంటే పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. కరోనాని అరికట్టడానికి లాక్డౌన్స్ లేదా ప్రభుత్వ ఆంక్షల కోసం వెయిట్ చేయకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు ముక్కు, నోరు పూర్తిగా కప్పేలా ప్రాపర్ మాస్క్ ధరించడం, గుంపులుగా ఉండే ప్రదేశాలలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఫ్రీక్వెంట్ శానిటైజేషన్స్ వంటి ప్రాథమిక జాగ్రత్తలతో మళ్ళీ మన డైలీ రొటీన్లో భాగం చేసుకోవాలి. జాగ్రత్తే ప్రాణరక్ష, నిర్లక్ష్యమే మరణశిక్ష అనే సుత్తిలేని సత్యాన్ని నమ్మి బాధ్యత గల పౌరులుగా వ్యవహరించినప్పుడే ఈ సైలెంట్ కిల్లర్ మహమ్మారిని మనం దేశం నుండి తరిమి కొట్టగలం. బీ అలర్ట్, స్టే సేఫ్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.